శ్రీ సాయి బాబా 16 సంవత్సరాల వయసులో షిరిడీ గ్రామంలో ప్రకటితమయ్యారు. ఎవరు రాసుకున్నారు ఈ మాట? శ్రీ సాయి సచ్చరిత స్వయంగా బాబా వారు స్వయంగా రాసుకున్నటువంటిది కదా. తన ఆత్మకథలో తన ఆత్మస్వరూపమైనటువంటి ఆ అక్షరాలలో రాసుకున్నటువంటి పదం. మరి బాబా జన్మస్థానం మనం దేనిగా భావించాలి? గురుస్థానే బాబా జన్మస్థానం కదా. బాబా జన్మించలేదు, ప్రకటితమయ్యారు. ఈ రెండు పదాలకు చాలా తేడా ఉంటుంది. జన్మించడానికి, ప్రకటితమవడానికి. భగవంతుడు ప్రకటితమవుతాడు, మనిషి జన్మిస్తాడు. భగవంతుడు కూడా కొన్ని యుగాల్లో తల్లి గర్భాన్నే జన్మించాడు, కానీ ఆ అంశ పరబ్రహ్మ స్వరూపం కదా. అదేవిధంగా ఈ కలియుగంలో తల్లి గర్భాన జన్మిస్తే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని కలిమాయ మనల్ని గుర్తించేలాగా చేయదు. ఆ కలిమాయను తరిమేసి తాను భూతల్లి గర్భాన ప్రకటితమై పెరిగి 16 సంవత్సరాలకు ప్రకటితమయ్యారు కదా. ఇది బాబా యొక్క జన్మరహస్యం. జన్మరహస్యం అనేటువంటి వారికి ఇదే కదా కావలసినటువంటి సమాధానం. భూతల్లి గర్భాన ఎట్లా పుడతారని చెప్పి మూర్ఖులు అడగవచ్చు. మరి సీతమ్మ తల్లి ఎక్కడ పుట్టింది? మరి సీతమ్మ తల్లి పుట్టంగా లేదు, కానీ బాబా ఆ భూగృహంలో భూతల్లి గర్భాన పెరిగి పెద్దవాడై 16 సంవత్సరాలకు ప్రకటితం కావడం అది అసంభవమైనటువంటి విషయమా?